గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో నుంచి 5th లెసన్ అయినటువంటి ధర్తీకి ఆంకేం అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి పడో లిఖో సృజనాత్మక అభివ్యక్తి ప్రశంస ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండమ్మా. పడో. अपने समय पूरे करने के लिए राजा क्या करता था? अपने सपने పూరే కర్నే కే లియే, తన యొక్క కలల్ని నిజం చేసుకోవడం కోసం చెప్పి రాజు ఏం చేసేవాడు? राजा नित्य नए सपने देखता था। दरबार के गुणी और बुद्धिमान लोगों को अपने सपने सुनाता, उन्हें पूरा करने के लिए उनकी सहायता लेता, सपने पूरा करने के लिए अपने खजाने का मुंह खोल देता, सफल होने पर उनको सम्मानित करता, असफलता पर निराशा नहीं होता बल्कि उनका उत्साह बढ़ाता। రాజా నిత్య నయే సప్నే దేఖ్తాతా. రాజు రోజు కొత్త కొత్త కళల్ని కంటూ ఉండేవాడు. దర్బార్ కే గుని ఔర్ బుద్ధిమాన్ లోగోం కో అప్నే సప్నే సునాతా. ఆ సభలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళకి మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తన యొక్క కళల్ని చెప్తూ ఉండేవాడు. ఉన్హే పూరా కర్నే కే లియే ఉన్కి సహాయత లేతా. వాటిని నిజం చేసుకోవడం కోసం చెప్పి తన ఈ యొక్క కళల్ని నిజం చేసుకోవడం కోసం చెప్పి వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకునేవాడు. సప్నే పూరా కర్నే కే లియే అప్నే ఖజానే కా ముహ్ ఖోల్ దేతా. తన కళలను నెరవేర్చుకోవడం కోసం చెప్పి ఖజానాని ఓపెన్ చేసేవాడు, అందులో ఉన్నటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టేవాడు. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా. సక్సెస్ అయిన తర్వాత సభికుల్ని సన్మానించేవాడు. असफलता पर निराशा नहीं होता बल्कि उनका उत्साह बढ़ाता. అది కళ నెరవేరలేదు అనుకోండి, అసఫలత చెందిందనుకోండి, ఆయన నిరాశ పడకుండా వాళ్ళని ఇంకోసారి ప్రయత్నం చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు, వాళ్ళలో ఉత్సాహాన్ని నింపేవాడు. రాజానే ఏక్ దిన్ క్యా సప్నా దేకా. రాజుకి ఒకరోజు కళ వచ్చింది. అది ఏం కళ? एक दिन राजा ने एक विचित्र सपना देखा। उसमें चांद को 2 आंखें है, मुंह है। चांद ने अपनी बड़ी बड़ी आंखों से देखकर आने वाले तूफान के बारे में बताया। डूबने वाली नाव को मार्ग बदलने के लिए कहा। राज्य के पूर्व भाग में होने वाले उत्सव और उसमें होने वाले खेलों के बारे में बताया. ఒక రోజు రాజుకి ఒక విచిత్రమైనటువంటి కళ వచ్చిందనమాట. అందులో చంద్రుడికి 2 కళ్ళు ఉన్నాయి. ఆ చంద్రుడు ఆ పెద్ద పెద్ద తన కళ్ళతో అటు ఇటు చూస్తూ జరిగేటటువంటి సంఘటనల గురించి చెబుతూ ఉన్నాడు. డూబ్నే వాలే నావ్కో మార్గ్ బదల్నే కే లియే కహా. మనకి అక్కడ పడవ మునిగిపోతూ ఉంటే అటువైపు వెళ్తే మునిగిపోతావు, ఇటువైపు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. రాజ్యకే పూర్వ భాగ్ మే హోనే వాలే ఉత్సవ్ ఔర్ ఉన్మే హోనే వాలే ఖేలోం కే బారే మే బతాయా. అక్కడ పూర్వం దిక్కున ఉన్నటువంటి ఆ జాతర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు అందులో జరుగుతున్నటువంటి ఆటల గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. ఉపగ్రహ కిన్ కిన్ బాతోంకి జాన్కారీ దేతే హై. ఉపగ్రహాలు మనకి ఏ విషయాల గురించి తెలియజేస్తాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఉపగ్రహ నిమ్న బాతోంకి జాన్కారీ దేతే హై. ఉపగ్రహాలు మన కింద ఇచ్చినటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ముందుగానే తెలియజేస్తాయి. ఏంటివి? ఉపగ్రహ నిమ్న బాతోంకి జాన్కారీ దేతే హై. సముద్రమే ఉడితే తుఫాన్కి, సముద్రంలో సంభవించేటటువంటి తుఫానుల గురించి. ధరతీ పర్ హోనే వాలే తరహ తరహకే విస్ఫోట్కి, భూమి మీద జరిగేటువంటి రకరకాలైనటువంటి విస్ఫోటనాల గురించి. యహాం వహాం చల్నే వాలే భయానక యుద్ధకి, అక్కడ ఇక్కడ జరిగేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధాల గురించి. ఆనే వాలే మౌసంకి, మనకు వచ్చేటటువంటి ఋతువుల గురించి. ఆనే వాలే ఖత్రోం సే సావధాన్ కర్ దేనాకి, మనకి ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి మనము జాగ్రత్తగా ఉండడం గురించి. అంతరిక్ష ఔర్ సౌరమండల్ కే గ్రహం కే బారే మే ఆది. అంతరిక్షంలో ఉన్నటువంటి సౌరమండలంలో ఉన్నటువంటి గ్రహాల గురించి మొదలైన వాటి గురించి కూడా మనకి తెలియజేస్తాయి. ఓకేనా? లిఖో చూసుకోండి.
రాజాకి జగహ్ యది తుమ్ హోతే తో క్యా కర్తే, రాజుగారి స్థానంలో నువ్వు ఉన్నట్లయితే ఏం చేసేవాడివి. राजा की जगह यदि मैं होता तो अपने मित्रों से सपनों के बारे में చర్చా करता, రాజుగారి స్థానంలో నేను గనక ఉన్నట్లయితే నా యొక్క కళల గురించి నా స్నేహితులతో తెలియజేసేవాడిని, చర్చించేవాడిని. ఉన్హే సాకార్ కర్నేకి యోజన బనాతా, వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఉస్ సమయకే వైజ్ఞానికోన్ సే సంపర్క్ కర్తా, ఆ సమయంలో ఉన్నటువంటి సైంటిస్టులతో నేను చర్చించేవాడిని, వాళ్ళతో కలిసేవాడిని. उन्हें अपना सपना बताकर उसे साकार करने के लिए ప్రేరిత్ కర్తా, వాళ్ళకి నా యొక్క కళల్ని తెలియజేసి వాటిని నిజం చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఉపగ్రహం కే బారే మే తుమ్ క్యా జాన్తే హో, ఉపగ్రహాల గురించి మీకేం తెలుసు. किसी ग्रह का चक्कर लगाने वाले आकाशीय पिंड को उस ग्रह का उपग्रह कहा जाता है. ये कृत्रिम भी होते हैं, रॉकेटों के द्वारा इन्हें अंतरिक्ष में भेजा जाता है. इसमें अनुसंधान कार्यों में सहायता मिलती है. इससे तरह तरह की जानकारी प्राप्त होती है. उपग्रह देश की प्रगति का आधार है. किसी ग्रह का चक्कर लगाने वाले आकाशीय पिंड को उस ग्रह का उपग्रह कहा जाता है. ఏదైనా గ్రహం చుట్టూ తిరుగుతూ ఉండడం కోసం చెప్పి తిరుగుతూ ఉండేటటువంటి ఆకాశంలో ఉండేటువంటి ఒక భాగాన్ని ఆకాశీయ పిండ్, ఆకాశంలో ఉండేటువంటి ఒక పరికరాన్ని మనము ఉపగ్రహము, ఆ గ్రహం యొక్క ఉపగ్రహము అని చెప్పి చెప్తూ ఉంటాము. ఏ కృత్రిమ भी होते हैं, అవి కృత్రిమంగా ఉన్నట్లయితే కృత్రిమంగా కూడా ఉంటాయి. రాకెటోं में द्वारा इन्हें अंतरिक्ष में भेजा जाता है, వాటిని రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. ఇస్సే అనుసంధాన్ కార్యం మే సహాయత మిల్తీ హై, వీటి వలన మనకి కమ్యూనికేషన్ కి బాగా ఉపయోగపడతాయి. ఇస్సే తరహ తరహకి జాన్కారీ ప్రాప్త హోతీ హై, వాటి వలన కృత్రిమ ఉపగ్రహాల వలన మనకి రకరకాలైనటువంటి విషయాలన్నిటివి తెలుస్తూ ఉంటాయి. ఉపగ్రహ దేశ్కి ప్రగతికి ఆధార హై, ఉపగ్రహాలు మన దేశము అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి ఆధారభూతాలు, మనకి ఆధార మార్గాలు. ఓకేనా, ఇది లికోమ్మ. నెక్స్ట్ సృజనాత్మక అభివ్యక్తి చూడండి. सृजनात्मक अभिव्यक्ति कనుక మనం చూసినట్లయితే पाठ में बताया गया है कि अब उपग्रह शिक्षक का भी काम कर रहे हैं, वे शिक्षक के रूप में क्या क्या काम कर सकते हैं सोच कर लिखो. ఇప్పుడు మనకి ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు అనేటువంటివి ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నాయి. మరి అవి ఎట్లా అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగాడు. చూడండి, ఆజ్కల్ उपग्रह हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ये उपग्रह अंतरिक्ष में घूमते घूमते मौसम को बहुत पहले ही पहचान कर आने वाले खतरों से केवल किसानों को ही नहीं बल्कि सभी लोगों को सावधान कर देते हैं. पृथ्वी के बारे में अनेक प्रकार की जानकारी प्राप्त कर लेते हैं. इसके द्वारा ही पृथ्वी पर जल खनिज पदार्थ के बारे में भी पता लगा सकते हैं. छात्रों के लिए भी शिक्षक के समान नई नई बातें सिखा रहे हैं. दूरदर्शन के माध्यम से दूर शिक्षा के अंतर्गत पढ़ाई का काम भी चालू में है. ये सब संचार उपग्रहों के द्वारा साध्य हो रहे हैं. संचार उपग्रह द्वारा मुख्य रूप से टेलीफोन, रेडियो और टेलीविज़न संदेश धरती के एक स्थान से दूसरे स्थान तक भेजे जाते हैं. ఇక్కడ ఆజ్కల్ ఉపగ్రహ హమారే లియే శిక్షక్ కా భీ కార్య కర్ రహే హై. ఇప్పుడు మనకి ఉపగ్రహాలు మనకి ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నాయి. ये उपग्रह अंतरिक्ष में घूमते घूमते मौसम को बहुत पहले ही पहचान कर आने वाले खतरों से केवल किसानों को ही नहीं बल्कि सभी लोगों को सावधान कर देते हैं. ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూరుతా తిరుగుతూ మనకి ఋతువులు సరైన సమయానికి వస్తున్నాయా లేదా, వాతావరణ విశేషాలని చెబుతూ అది కేవలం రైతులనే కాదు ప్రజలందరినీ కూడా కాపాడుతున్నాయి. తర్వాత पृथ्वी के बारे में अनेक प्रकार की जानकारी प्राप्त कर लेते हैं. इसके द्वारा ही पृथ्वी पर जल खनिज पदार्थ के बारे में भी पता लगा सकते हैं.
మరియు భూమి గురించి చాలా విషయాలు అందరికీ తెలియజేస్తుంది. వీటి వల్లనే మనకి ఎక్కడ నీరు అనేది ఉంది, ఎక్కడ ఖనిజ పదార్థాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోగలుగుతున్నాము. छात्रों के लिए भी शिक्षक के समान नई नई बातें सिखा रहे हैं. విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులుగా చాలా కొత్త కొత్త విషయాల్ని నేర్పిస్తున్నాయి. दूरदर्शन के माध्यम से दूर शिक्षा के अंतर्गत पढ़ाई का काम भी चालू में है. టీవీ ద్వారా మనకి అదేంటి దూర విద్య ద్వారా మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రూపంలో మనకి విద్యను కూడా బోధిస్తూ ఉన్నాయి. ఏ సబ్ సంచార ఉపగ్రహం కే ద్వారా సాధ్య హో రహా హై. ఇవన్నీ కూడా సంచార ఉపగ్రహాల వల్ల సాధ్యమవుతుంది. సంచార ఉపగ్రహ ద్వారా ముఖ్య రూప్ से टेलीफोन, रेडियो और टेलीविज़न संदेश धरती के एक स्थान से दूसरा स्थान तक भेजे जाते हैं. ముఖ్యంగా వీటి వల్ల మనకి టెలిఫోన్, తర్వాత రేడియో, టెలివిజన్ ఇలా రకరకాలైనటువంటివి మనం ఉపయోగించగలుగుతున్నాము. ముఖ్యంగా మనందరికీ తెలిసిందంటే ఫోన్ ద్వారా మనం ఎక్కడో ఏదో జరిగినటువంటి సంఘటనలని కూడా మనం ఇక్కడే కూర్చొని మన చేతుల్లోనే పట్టుకొని చక్కగా చూస్తూ ఉన్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికో మెసేజ్లు పంపిస్తూ ఉన్నాము, వీడియో కాల్స్ చేస్తూ ఉన్నాము, ఇట్లా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మనకి కృత్రిమ ఉపగ్రహాల వల్లే సాధ్యపడుతుంది. ఓకేమ్మా, ఇది ఓకే. ప్రశంస చూడండి. चंद्रमा भूमि का उपग्रह है, इसकी सुंदरता से जुड़ी कोई कविता सुनावो. చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం, మరి దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కవితను రాయమన్నాడు. ఏక్ హమారా చాంద్ చాందనీ జిస్కి హమ్ సబ్కో నహలాతి. ఏక్ హమారా చాంద్ చాందనీ జిస్కి హమ్ సబ్కో నహలాతి. ఒకే ఒక్క చంద్రుడు ఉన్నాడు మనకి, అతడు అంటే మనందరికీ చాలా ఇష్టము. అతడు మనకి ఆ వెన్నెలని, తన యొక్క వెన్నెల అనేటువంటి అమృతాన్ని మనందరి మీద కూడా కురిపిస్తూ ఉంటాడు. ఓకేమ్మా, ఇది మనకి ధరతీకి ఆంకేలో ఉన్నటువంటి పడో లిఖో సృజనాత్మక అభివ్యక్తిలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అందరూ నేర్చుకోండి. ఓకేనా.